ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి అంతులేని అబద్దాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దృష్టి పెట్టాల్సిన అనేక అంశాలను పక్కన పెట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పిన అబద్దాలే పదే పదే చెబుతున్న రేవంత్ రాష్ట్ర ఆదాయం పడిపోవటానికి హైడ్రానే ప్రధాన కారణమన్నారు. హైడ్రా వల్ల 5,000 కోట్ల మేర ఆదాయం పడిపోయిందన్నారు. హైకోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు ఆపడం లేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నారని విమర్శించారు. 8 మంది ప్రాణాలు పోతుంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే సీఎంకు ముఖ్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటే రాష్ట్రానికి కట్టుబడి ఉన్న కుటుంబం అన్న కవిత రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? 4 ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి. ఇప్పటి వరకు సుంకిశాల పంప్ హౌస్ మొత్తం మునిగిపోయింది. దాని మీద ఇంతవరకు అతిగతి లేదు. ఒక కమిటీ వేసినామన్నారు, దాని మీద మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టే కొట్టుకపోయింది, దాని మీద మాట్లాడారు. ఇట్లా అనేక 1 కాదు 2 కాదు 4 ప్రాజెక్టులు కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకపోయింది. ఆయన PM ని కలిసిన తర్వాత, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది? బీఆర్ఎస్ పని ఖతం అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, ఏందేందో జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారు అని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టి, అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప, బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడుతుంది.